శక్తి సంపన్నుడా, నీకు స్తుతులు స్తోత్రాలు. అయోగ్యులము అపరాధులము నీ వాక్య ధ్యానము నిమిత్తమై వేచి ఉంటుండగా నీ దివ్యమైనటువంటి వెలుగును మాలో ప్రసరింపచేసి నీ వాక్యపు వెలుగులో మేము మా విశ్వాస యాత్రను కొనసాగించులాగున మమ్మలను బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. సత్యమును గ్రహించినటువంటి వారముగా మాకున్నటువంటి వెలుగును దీపస్తంభం మీద పెట్టి ఇతరులకు కాంతినిచ్చే విధంగా మా యొక్క క్రైస్తవ సాక్ష్యంను కలిగినలాగున మమ్మలను తీర్చిదిద్దమని దాసుని మరుగున ఉంచమని క్రీస్తు నామమున నేను అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని ఉచిత కృపను బట్టి మరి ఒక మారు తోటి విశ్వాసులతో మనము మన సృష్టికర్తను ఆరాధించే విధంగాను, మన రక్షకుణ్ణి ఆరాధించే విధంగాను, మన అంతర్యామి పరిశుద్ధాత్మని ఆరాధించే విధంగాను దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్థుతిలో చెల్లించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. పితరులు మనకిచ్చినటువంటి చక్కటి పాఠ్య భాగాలు ఒక్కొక్కటి మనము ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ప్రతి ఆదివారము. మరి అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి 2 పాఠ్య భాగాలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు, అదేవిధంగా మత్తయి సువార్తికుడు రాసినటువంటి సువార్తలో 11వ అధ్యాయము 2 నుండి 10 వరకు మనం చదువుకున్నాం. క్రీస్తు యొక్క జన్మమును ఎదురు చూచేటువంటి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆ రోజుల్లో యూదుల యొక్క మనస్సుల్లో వాళ్ళు ఏ విధంగా ఆలోచనలు కలిగి ఉండేవారో 200 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్ళవలసినటువంటి అవసరత ఉన్నది. 2000 సంవత్సరాల క్రితము వారిని రక్షించటానికి పూర్వపు దినాలలో మోషే ఐగుప్తు చెర నుండి రక్షించాడు, విడిపించాడు, వాగ్దాన దేశంలోనికి నడిపించాడు. అదేవిధంగా మరి న్యాయాధిపతులు సంసోను కానివ్వండి, యెఫ్తా కానివ్వండి, ఈ విధంగా న్యాయాధిపతులు కూడా ఇశ్రాయేలీయులకు రక్షణ కల్పించేవారు. వారికి ఉన్నటువంటి ప్రాణ సంకటము నుండి వాళ్ళను రక్షించేటువంటి వారు. ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. క్రీస్తు ప్రభువారు పుట్టక ముందు 400 సంవత్సరాల పాటు చీకటి కాలంగా గడిచిపోయింది. అటు రాజులు లేరు, ఇటు ప్రవక్తలు లేరు అన్నట్లుగా ఉంది. ప్రజలు మాత్రమే ఉన్నారు. ఇశ్రాయేలీలు ప్రజలు మాత్రమే ఉన్నారు, కానీ దేవుని వాక్యము చెప్పేటువంటి వాళ్ళు లేరు. అటు ప్రవక్త లేడు, ఇటు పరిపాలించే రాజు లేడు. ఏదో పేరు కోసం అన్నట్లుగా మరి యాజకులు, పాస్టర్లు మట్టుకు ఉండేవారు. పాస్టర్లు అంటే సాధారణంగా దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి వారి కోసం ప్రార్థన చేసి పంపించేటువంటి వారుగా, లేకపోతే కానుకలు తీసుకొని వాళ్ళ జేబులు నింపుకునేటువంటి వారుగా ఈ రకంగా ఉంటారు తప్ప తపనతో బాధ్యతతో ఉండేటువంటి రాజుల్లాగా ప్రవక్తల్లాగా ఉండరు. 199 మంది అలాగే ఉంటారు యాజకులు, పాస్టర్లు. 400 సంవత్సరాలు ఆ రకంగా నాయకుడు లేనిటువంటి దినాలు గడిచాయి. మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మెస్సియాకు ఉన్నటువంటి ప్రత్యేకత, అటు రాజుగా ఉంటాడు, ఇటు ప్రవక్తగా ఉంటాడు అని మరి పూర్వం నుండి ప్రవక్తలు ప్రవచిస్తూనే ఉన్నారు, కానీ అది వాస్తవానికి రావడం లేదు. ఇంకెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మరి క్రిస్మస్ దినాలలో యోహాను భక్తుడిని రాయబారిగా దేవుడు నియమించాడు అని మనం చెప్పుకుంటాం కదా. క్రీస్తు ప్రభు మెస్సియా యొక్క రాకను
ముందుగానే తెలియపరచడానికి ముందుగానే పుట్టినటువంటి 6 నెలలు ముందుగా పుట్టినటువంటి బాప్తిస్మ యోహాన్ని మనం చూస్తాం. అతని యొక్క సువార్త పరిచర్యలో కూడా ఆ రకంగానే క్రీస్తు ప్రభు వారిని ఆ యూదయ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో వాళ్ళ మనసుల్లో ఏమిటంటే లోకరక్షకుడు ప్రపంచం అంతా కూడా ఏలడానికి రాజు, ఈ రకంగా కాదు. వాళ్ళ ఆలోచనలు ఎంతవరకు అని అంటే, రోమా సామ్రాజ్యం ప్రస్తుతం మనల్ని పరిపాలిస్తుంది, వాళ్ళ కాడి కింద మనం ఉన్నాము, మనలను విమోచించడానికి, మన కుటుంబాల నుండి, మన జాతి నుండి, మన జాతిని విడిపించడానికి, రక్షించడానికి మన రక్షకుడు పుడతాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. పుట్టాడు. బాప్తిస్మ యోహాను కూడా బహిరంగంగా దానిని ఒప్పుకున్నాడు. క్రీస్తును పరిచయం చేశాడు. ఏమని పరిచయం చేసినట్లు? నేపథ్యం ఏంటి? ఇప్పుడు ఏమని చెప్పుకున్నాం? యూదులను రక్షించేటువంటి రాజులు లేకుండా పోయారు, రక్షకులు లేకుండా పోయారు, ప్రవక్తలు లేకుండా పోయారు గత 400 సంవత్సరాలుగా. కానీ ఇప్పుడు రోజులు మారాయి. యేసుక్రీస్తు ప్రభు వారే ఆ రాజు, ఆ ప్రవక్త అన్నట్లుగా పరిచయం చేశాడు. కానీ కళ్ళ ముందు ఆ లక్షణాలు, ఆ విషయాలు ఏవి జరగట్లేదు. బాప్తిస్మ యోహాను కూడా ఒక సామాన్యుడిలాగా అర్థం చేసుకుంటూ ఉన్నాడు క్రీస్తుని గురించి. ఏంటి? యూదులను రక్షించేటువంటి వాడుగా, యూదులకు రాజుగా ఉంటాడు అని. యూదులను రక్షించేవాడుగా ఉండాలి అని అంటే యుద్ధం చేయగలిగేటువంటి వాడుగా ఉండాలి, యుద్ధం చేసేటువంటి వాళ్ళని కూడా పెట్టుకొని తిరగాలి. ఎవరైతే వాళ్ళ రాజ్యం మీద పెత్తనం చేస్తున్నారో రోమా ప్రభుత్వం వారు, వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు, వ్యూహం ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇవి మత్స్సుకి కూడా కనబడట్లేదు. నేను అనవసరంగా పరిచయం చేశానా అని ఈయన లోపల మదన పడుతూ ఉన్నాడు. ఇక తీరా చూస్తే బాప్తిస్మ యోహాను జైలు పాలైపోయాడు. ఇక వెనక్కి రాడు. ఇక ఆ రకంగానే జైలు పాలైతే ఆ రోజుల్లో 90% మరణానికే అన్నట్లుగా వెళ్ళిపోయేవారు, జైలుకి పంపించేసేవారు. జైలు పాలైనటువంటి ఇతను ఇక బ్రతికే అవకాశాలు లేవు కనుక చనిపోకముందు ఒక నిజాన్ని తెలుసుకోవాలని ఆతురతతో యోహాను తన శిష్యులతో కబురంపిస్తాడు యేసుక్రీస్తు దగ్గరకు. రాబోవాడవు నువ్వేనా, వేరే ఎవరైనా ఉన్నారా? నాకు పెద్ద డౌట్ అయింది, చనిపోయే ముందు డౌట్ తీర్చుకోవాలి అని కబురు పంపుతాడు. అది మనం చదువుకున్న పాఠ్యభాగం. బెత్లెహేంలో నజరేతు వాడు పుట్టాడా లేడా మనకు తెలుసు. 22,000 సంవత్సరాలు అయిపోయింది, సాంప్రదాయం వచ్చేసింది, అన్నీ ఉన్నాయి, మనకు తెలుసు. అక్కడ ఆ పరిస్థితిలో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? కాబట్టి సైనికులు లేరు, ప్రభుత్వము లేదు, ఇవేమీ లేవు. మరి నిన్ను చూసి యూద జనాంగాన్ని రక్షించేటువంటి వాడు నువ్వే అని నేను ఊహించలేకపోతున్నాను, జీర్ణించుకోలేకపోతున్నాను. నీ మాటగా నువ్వు చెప్పు, రాబోవాడు నువ్వేనా, ఇంకొకటి కోసం ఇంకా ఇంతకాలం ఎదురు చూసినట్లుగానే ఇంకా ఎదురు చూడాలా అని కబురు పంపిస్తాడు. కబురు పంపినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తిన్నగా సమాధానం చెప్పుకుండగా పరోక్షంగా నువ్వే అర్థం చేసుకో, చాయిస్ ఈజ్ యువర్స్, నీకే ఆ నిర్ణయాన్ని వదిలేస్తున్నాను అన్నట్లుగా మరి క్రీస్తు ప్రభు వారు యోహానికి మళ్ళీ తిరుగు సమాచారాన్ని ఆ శిష్యులకు పంపిస్తాడు. వాళ్ళ ద్వారా యోహానికి పంపిస్తాడు. ఏమిటి ఇక్కడ?
మెస్సియా వస్తే ఇలాంటి పనులు జరుగుతాయని యెషయా ప్రవక్త లాంటి వారు ప్రవచించారు కదా. ఏమేమి జరుగుతాయని? పలానా చుట్టుప్రక్కల రాజ్యాలు జయిస్తాడని, లేకపోతే అప్పుడు ఏ రాజ్యం అయితే వీళ్ళను ఏలుతూ ఉన్నదో వాళ్ళను ఎదిరించి వాళ్ళని అణగదొక్కి స్వతంత్రం తీసుకొస్తాడని. ఈ మాటలు లేవు కదా. నువ్వు గుర్తు తెచ్చుకో యోహాను, ఇలాంటి మాటలు ఏమి లేవు కదా. యుద్ధం చేస్తాడు, మెస్సియా వచ్చి పరాయి పాలన నుండి విడుదల ఇస్తాడు, అది ఇది అన్నట్లుగా కాదు కదా. ముఖ్యంగా ఏం చెప్పబడ్డాయి ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. మెస్సియా వస్తే ఇవన్నీ జరుగుతాయని ప్రవచించబడింది కదా. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి నువ్వు నన్ను గురించి ఏ రకంగా అర్థం చేసుకుంటావు నువ్వే డిసైడ్ చేసుకో అన్నట్లుగా క్రీస్తు ప్రభు వారు కొంచెం లోపల మదన పడ్డాడు. లోకానికి క్రీస్తును ఎవరైతే పరిచయం చేశాడో ఆ వ్యక్తే ఇప్పుడు డౌట్ పడుతున్నాడు. పరిచయం చేసేటప్పుడు ఏం చేశాడో తెలుసు కదా మీకు. ఆ యూద అరణ్యంలో యొర్దాను నది ఒడ్డున పశ్చాత్తాపమును గురించినటువంటి ప్రసంగాలు చేస్తూ, మీరు పశ్చాత్తాపపడండి, దేవుని దగ్గర క్షమాభిక్ష వేడుకోండి, దానికి సూచనగా నా దగ్గర బాప్తీసం తీసుకోండి అని చెబుతున్నప్పుడు క్రీస్తు ప్రభు వారికి కూడా వచ్చేసి క్షమాభిక్ష కోసం మిగిలిన వాళ్ళందరూ దేవుడి దగ్గర క్షమాభిక్ష కోసం బాప్తీసం తీసుకుంటున్నారు. క్రీస్తు ప్రభు వారు కూడా అలా వచ్చేసి బాప్తీసం తీసుకోవడానికి నిలబడ్డాడు. యోహాను కంగారు పడ్డాడు. నువ్వు నాకు బాప్తీసం ఇవ్వాలి, నేను నీకు బాప్తీసం ఇవ్వడి అని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, క్రీస్తు ప్రభు వారు సమీపించక ముందు, మీరు నన్ను నాయకునిగా చేసేస్తున్నారు, ఆత్మీయమైనటువంటి నాయకునిగా చేసేసారు. కానీ వాస్తవం ఏంటంటే నా వెనక వచ్చేవాడు నాకంటే అధికుడు. నేను మీ ముందు కనబడుతున్నాను, నా తర్వాత ఇంకొక అతను వస్తాడు, అతను నాకంటే గొప్పవాడు అని చెప్పాడు. చెప్పేటప్పుడు ఇంకా ఏమన్నాడు అని అంటే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు యొక్క చెప్పులు మోయడానికి కూడా నేను అర్హుడను కానే విధంగా అక్కడ మత్తయి సువార్తికుడు చెబుతాడు. అదేవిధంగా మరి యోహాను సువార్తలో చూసినట్లయితే చెప్పుల వారు, షూ లేస్ అంటాం కదా, కట్టుకున్నవి, అవి విప్పటానికి కూడా నేను యోగ్యుడను కాను. చిన్న తేడాలో ఇద్దరు సువార్తికులు యేసుక్రీస్తును యోహాను పొగుడుతూ తన పరిధిని, తన లిమిట్ని తను క్రీస్తుకు పోల్చుకుంటే ఎంతటి వాడో అనేటువంటి విషయాన్ని బాప్తిస్మం ఇచ్చే యోహాను తెలియజేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు గొప్ప? చాలామందికి ఈ రోజుల్లో కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఫ్యాక్షనిస్టులు అని మనం వింటూ ఉంటాం రాజకీయాల్లో. లోకల్గా ఉండేటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, వాళ్ళకి పరివారం ఉంటారు. రౌడీలు అనేవ్వండి, ఇంకోటి అనేవ్వండి, కార్యకర్తలు అనేవ్వండి, ఏదైనా కానీ. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకుడికి మళ్ళీ ఇంకొక చోట ఉన్నటువంటి ఇంకొక నాయకుడికి పడదు. వాళ్ళ మధ్య జరిగేటువంటి పోరు, దాన్ని ఫ్యాక్షనిజం అంటూ ఉంటాం. ఆ రోజుల్లో కూడా ఇంకొక రకమైనటువంటి రీతిలో ఆత్మీయంగా కూడా కొన్ని సమస్యలు వచ్చేవి. బాప్తిస్మం ఇచ్చే యోహాను లోకానికి ముందు తెలిసిపోయాడు యేసుప్రభు కంటే. యూద అరణ్యంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నాడు, అది ఇది అంతా. నేటికి కూడా ఫ్యాక్షనిస్ట్ లాగా యోహానును మాత్రమే గొప్పవాడిగా ఎంచేటువంటి కుటుంబాలు ఉన్నాయి అక్కడ పాలస్తీనులో.
ఆశ్చర్యం వేసింది. అదేవిధంగా నేటి వరకు కూడా యూదులంతా కూడా పుట్టినటువంటి మెస్సియాను అంగీకరించకుండా యూదులుగానే పాత నిబంధనతోనే మిగిలిపోయినటువంటి యూదుల కుటుంబాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబము మెల్లమెల్లగా వాళ్ళు క్రైస్తవులుగా మారుతూ ఉన్నారు. మద్రాసులో నేను మరి అధ్యాపక వృత్తిలో ఉన్నప్పుడు నెదర్లాండ్ నుంచి పాత నిబంధన లెక్చరరు, ప్రొఫెసరు, విజిటింగ్ ప్రొఫెసర్ అన్నమాట. సంవత్సరంలో ఒక నెల ఉండేసి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన క్రైస్తవుడు. ఏ క్రైస్తవుడు అని అంటే ఇటీవలి తరాలలో క్రైస్తవులుగా మారినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు. అంటే కొన్ని వందల తరాల వాళ్ళు యూదులుగానే ఉన్నారు. ఈ మధ్య కాలంలో వాళ్ళు క్రైస్తవులేరు. ఆ క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి యూదుడు. యూదులు వ్యాపార నిమిత్తము ప్రపంచమంతా ఉండేవారు పూర్వపు దినాలలో. కేరళ అననివ్వండి, గోవా అననివ్వండి, చెన్నై అననివ్వండి, ఇలాంటి సముద్ర తీరాలలో వాళ్ళు వ్యాపారం కోసం పడవల్లో వచ్చి వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. సువార్త ప్రకటించాలి అంటే పాత నిబంధన తెలిసిన వాళ్ళకే చెప్పాలి. ఏమిటి ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే అర్థం కాదు యేసుప్రభు ఎవరో. తన సొంత ప్రజలకు సువార్తను ప్రకటించడానికే వెళ్ళేవాడు. తోమా మన దేశానికి వచ్చాడు అని అంటే యూదులు ఇక్కడ వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి కొన్ని వందల కుటుంబాల వాళ్ళు ఉండేవారు. కేరళ ప్రాంతంలో, మలబారు ప్రాంతంలో, అదేవిధంగా చెన్నపట్నంలో ఇలాగ ఉండేవారు. ఈ విధంగా మరి శిష్యులు వ్యాప్తి చెందారు. సువార్త వ్యాప్తి జరుగుతూ ఉన్నది. కానీ యేసుక్రీస్తును మెస్సీగా అంగీకరించకుండా ఇంకా యూదులుగా ఉండిపోయినటువంటి వారు ఈనాటికి కూడా ఉన్నారు. వాళ్ళకి పాత నిబంధన మాత్రమే ఉంటుంది. ఇప్పుడు యోహాను పరిస్థితి ఏంటి? బాప్తిస్మిచ్చి యోహాను 22,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అక్కడ క్రీస్తు ప్రభు దినాలలో మరి మనకున్నటువంటి ఆలోచనలాగా ఉండవు కదా. ఒక సామాన్యుడిలాగానే అంచనా వేస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభును. అంచనా వేయడం అనే విషయంలో తప్పులు చేయకూడదు. అది పత్రిక పాఠ్యభాగంలో మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో చదువుతున్నాం. అంచనా వేయడంలో తప్పులు చేస్తూ ఉంటాం. మనల్ని నిన్ను నువ్వు పరిశీలించుకో అని అంటే మనంత మంచివాడు ఎవడు ఉండడు అన్నట్టుగానే మనం అనుకుంటాం. నీ గురించి నువ్వే మార్కులు వేసుకుంటే 100 మార్కులు వేసేసుకుంటాం. పౌలు అదే అంటాడు, నన్ను నేను విమర్శించుకుంటే నాకు అన్నీ మంచిగానే కనబడితే అది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు మనలను విమర్శించాలి. ఒకరిని ఒకరు విమర్శించుకోవడం కాదు. ఫ్యాక్షనిస్ట్, ఈ ముఠాకు చెందినటువంటి వాడు, ఈ కార్యకర్తలు, ఈ గోండాలు పూర్తిగా అవతల పక్కనే ఉన్నటువంటి ఇంకొక ఫ్యాక్షనిస్ట్ నాయకుడికి, వాళ్ళ ముఠాకి వ్యతిరేకులు. ఆత్మీయ వాతావరణంలో కూడా ఇలాగే ఉంటున్నాయి. పౌలు చెప్పిన సువార్తనే కరెక్టు, అపోల్లో చెప్పినటువంటి సువార్త కరెక్ట్ కాదు, కేఫా చెప్పినటువంటి సువార్త కరెక్ట్ కాదు. కేఫా అంటే పేతురు, వాళ్ళ సొంత భాషలో కేఫా అని పిలవాలి. పేతురు అన్నారంటే అది గ్రీకు భాష. అది మనం ఉన్నట్టుగా తీసుకున్నాం. అంటే వాళ్ళు పెట్రాస్ అంటారు, దాన్ని తెలుగీకరిస్తే పేతురు. కాబట్టి ఫ్యాక్షనిస్ట్ లాగా ఉంటూ ఉన్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఆ కొరింథీయులకు రాసిన ఈ పత్రికలో కొన్ని మాటలు రాసిన మాటలు మనం చదువుకున్నాం. అలాంటి పనులు, తప్పులు మనం చేయకూడదు. యేసుక్రీస్తే మనకు నాయకుడు, నావికుడు. మనము నౌకరులము. నౌకరు అనే మాట మరి ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో దాని అర్థం తెలియదు. కానీ ఇక్కడ ఈ విషయంలో నౌకరు అనే మాట మనకి కలిసి వచ్చింది అన్నట్టుగా ఉంది. నౌకరీ అంటే ఏంటి?
పని చేయటము, కూలి పని చేయడము, యజమాని దగ్గర పని చేసి జీతం తీసుకోవడము. నౌక అంటే ఓడ కదా, ఓడ నావికుడు ఉంటాడు, పైలట్ ఉంటాడు, నావికుడు ఉంటాడు. నడపడానికి ఇంకా చాలామంది కావాలి. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో లాగా యంత్రాలు, మిషన్తో వెళ్ళిపోదు నౌక, ఓడ. ఆ రోజుల్లో మనుషులే నడపాలి, తెడ్లు వేయాలి. తెడ్లు వేసే వాళ్ళందరూ కూడా నౌకరులు, యజమాని చేతిలో పనిచేసేటువంటి వారు. నౌకర్లకు ఏం చెప్తే అది వీళ్ళు చెయ్యాలి. ఇదిగో ఇటు నుంచి తుఫాను గాలి వస్తుంది కనుక దానికి ఎదురు వెళ్ళకండి, దానికి పక్క నుంచి ఇంకొక దారి మళ్ళించండి కొన్ని రోజులు అని చెప్తాడు. ఆ రకంగా తెడ్లు వేయాలి. నావికుడు యేసుక్రీస్తు, మేమందరం కూడా తెడ్లు వేసేటువంటి వాళ్ళము. పౌలు కానీ, అపోల్లో కానీ, ఎవడైనా కానీ సొంతానికి విరవేగకూడదు, నాకు నేను గొప్పవాడిని చెప్పుకోకూడదు, లేకపోతే అవతలని తక్కువ అని చెప్పేసి అనకూడదు. అందరం సమానమే, అందరూ పనివాళ్ళమే. అది చెప్పడం కోసం చెప్పినటువంటి ఆ మాటలు చదువుకున్నాం. మనకి అర్థం కావు, మామూలుగా బాగా తిరిగేసి చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను సంగతి ఏమిటి? ఎవరు గొప్ప అంటే నేను కాదులే, ఆయనే గొప్ప, నా వెనకాల వచ్చేవాడే గొప్ప అని చెప్పేసుకున్నాడు, ఒప్పుకున్నాడు. అంత చేసినటువంటి వాడు ఇప్పుడు చనిపోయే ముందు మళ్ళీ పెద్ద డౌటు, విమర్శించుకుంటున్నాడు, యేసుక్రీస్తును విమర్శిస్తున్నాడు. అందుకనే క్రీస్తు ప్రభువారు లోపల మదన పడ్డాడు. ఏమని అంటున్నాడు? మత్తయి 11:6 మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చాను. నువ్వు డౌట్ పడుతూ నీ శిష్యుల్ని నా దగ్గరికి పంపించావు. బాప్తిస్మిచ్చు యోహాను, నువ్వు చాలా మంచోడు, గొప్పోడివి. నువ్వు ఎంత గొప్పోడివో నేను కూడా చెప్తాను నా మాటలో. నువ్వు నన్ను పొగిడావు, నీ వెనకాల వచ్చేవాడు ఈ యేసు, నజరేయుడు అనేటువంటి యేసు నాకంటే గొప్పడని చెప్పావు. నీ గురించి కూడా నేను ఒక మాట చెప్తాను. నీ గురించి ప్రజలందరికీ, లోకం అంతటికి కూడా తెలియజేస్తాను. అది మనం చదువుకున్న మరి పాఠ్యభాగంలోనే అది తర్వాత ఉంటుంది. అన్ని వచనాలు మనం చదవలేం కదా, తర్వాత దాంట్లో ఉంటుంది. చూడండి 11వ అధ్యాయము 11వ వచనంలో మనకు 10 వరకే ఇచ్చారు పెద్దలు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నేను మీతో చెప్పుచున్నాను. స్త్రీ కనిన కుమారులలో అంటే ఇంకా నరజాతిలో యోహానుకున్నంతటి పవిత్రత మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు. అంత చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు యోహానుని మెచ్చుకున్నాడు. లోకానికి ఆ సాక్ష్యాన్ని చెప్పాడు, యోహాను గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్పాడు. కానీ షరతులు వస్తాయన్నట్లుగా మళ్ళీ క్రీస్తు ప్రభువారు సత్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఇంత గొప్పవాడే నరజాతిలో, స్త్రీ కనిన కుమారులలో యోహాను వంటి శ్రేష్ఠుడు ఇంకొకడు లేడు అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఏమంటున్నాడు చూడండి, తర్వాత వచనము. సరే 7వ వచనం మనం చూసినట్లయితే, వారు వెళ్ళిపోతుండగా యేసు యోహాను గురించి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగాను. మీరేమి చూస్తున్నారు? అరణ్యంలోనికి వెళ్ళితిరి, గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలో ఉందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును కానీ ప్రవక్త కంటే గొప్ప వానినని
మీతో చెప్పుచున్నాను. ఫ్యాక్షనిజం లాగా ఎవరు గొప్ప అన్నట్లుగా మీరు గొప్పవాడిని ఎవడైతే ఉంటాడో వాడికి ఫాలోవర్స్, ఆ గొప్పవాడికి బౌన్సర్స్ ఉంటారు. ఇవన్నీ చూస్తాం ఈ రోజుల్లో. అరెస్ట్ వారెంట్ వస్తుంది, పడక గదిలో ఉన్నా కూడా పోలీసులు ప్రవేశిస్తారు. ఇలాగా ఇక్కడ యోహాను గొప్ప, యేసు క్రీస్తు గొప్ప అన్నట్లుగా ఉన్నది ప్రజల మధ్యలో. క్రీస్తు ప్రభు వారు యోహాను శిష్యులు ఇంకా వెళ్ళిపోతూ ఉండగా ఇంకో మాట వినండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ప్రజలతో అంటూ ఉన్నాడు. వాళ్ళు సాగనంపేస్తూ ప్రజలతో అంటూ ఉన్నారు. ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ యోహాను గురించి మీరు? నేనే కదా గొప్ప అని ఆ రకంగా అంటే బాగోదు, చీప్గా ఉంటుంది. యోహాను భక్తుడు నా దగ్గరికి వచ్చి మెస్సియా నువ్వా కాదా అని అడగడానికి శిష్యుల్ని పంపించాడు. ఆయనేమో జైలు పాలయ్యాడు, వివరం తెలుసుకొని చచ్చిపోతే బాగుంటుంది అని ఆయన ఆశపడుతున్నాడు. అసలు మీరు అరణ్యానికి వెళ్తున్నారు కదా అంటే వీళ్ళు బాప్తిస్మాలు తీసుకునే వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి వాక్యం వింటూ ఉంటారు. 2 వేసి 3 వేసి మరి ప్రార్థనా మందిరాలకి వెళ్తూ ఉంటారు. అదొక తృప్తి. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే మీరు అరణ్యంలోనికి వెళ్తున్నారు. ఏం చూడడానికి? గాలికి ఊగిసలాడేటువంటి రెల్లును చూడడానికి వెళ్ళారా? ఏం చూడడానికి వెళ్ళారు? అరణ్యంలో ఏం కనపడతాయి మీకు? లేకపోతే రాజగృహంలో ఖరీదైనటువంటి సన్నపు నారబట్ట, విక్టోరియా మహారాణికి మన దేశ శాలీలు, పద్మశాలిలా ఏమంటారు, వస్త్రాలు నేసేటువంటి వారు సన్నటి చీర తయారు చేశారు. ఎంత సన్నటిది అంటే ఆ చీర అంతా మొత్తం మడత పెట్టేసి అగిపెట్లో పెట్టి ఇచ్చారు. అంత నైపుణ్యం ప్రదర్శించి వాళ్ళ నైపుణ్యాన్ని చాటుకున్నారు. రాజులు ఇప్పుడు అంత నైపుణ్యంగా చేశారంటే దానికి ఎంత శ్రమ, ఎంతమంది కష్టపడి ఉంటారు, ఎంతకాలం కష్టపడి ఉంటారు, దానిని బట్టి దాని ఖరీదు ఉంటుంది. అలాగా ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించేటువంటి రాజగృహాలలోకి నుండి మీరు వస్తున్నారా? ఎవరిని చూసి వస్తున్నారు? మీరు నలుగురిని లోకంలో ఆన్లైన్లో చూస్తూ ఉన్నారు కదా, ఎవరిని చూస్తూ ఉన్నారు? కొన్ని ప్రవక్తను చూడడానికి వెళ్ళామండి అని అరణ్యంలో రెల్లులు అవి ఇవి కాదండి, ఒక ప్రవక్త అక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఒంటి చర్మం వేసుకొని మిడతలు తింటూ ఉంటాడు, తేనె తాగుతూ ఉంటాడు, మంచి ఆహారం, అది మంచి ఆరోగ్యం. మనం తినేటువంటి వండుకొని తినేటువంటివన్నీ అంత ఆరోగ్యం కాదు కదా, మంచి ఆరోగ్యమైనటువంటి సహజమైనటువంటి తిండి తింటూ అలాగా సింపుల్గా బ్రతికేవాడు, అతన్ని చూడడానికి అతని మాటలు వినడానికి వెళ్ళేవాడు అని సర్ది పెట్టుకోవచ్చు. ప్రభువారు ఏమంటున్నారంటే అతను ఎంత గొప్పవాడని మీరు అక్కడ వెళ్ళి ఉంటారు, ఆయన మాట వినడం మహాప్రవక్తని బహుశా ఇంకంతకు మించి మీరేం చెప్పలేరు. ఒక గొప్ప ప్రవక్త మాటలు వినడానికి వెళ్తూ ఉంటున్నామండి అని మీరు చెప్పవచ్చు. కానీ నేనేమంటున్నాను అంటే ప్రవక్త కంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఫ్యాక్షనిజం ఏమవుతుంది? ఈ రోజుల్లో కూడా బాప్తిస్మిచ్చి యోహానికే ప్రాధాన్యతనిచ్చేటువంటి కుటుంబాలు ఉన్నాయి. అక్కడ పాలస్తీన్లో ఈ వ్యవహారాలు మనకు తెలియదు, మనకంత వేరే చరిత్ర, వేరే నేపథ్యం కదా. కాబట్టి ఎవరు గొప్ప? పౌలు గొప్ప, అపోల్లో గొప్ప, బర్నబా గొప్ప, పేతురు గొప్ప? ఎవరు గొప్ప? మనం అందరం కూడా నౌకరులము, నావ నడిపే తెడ్లు వేయడానికి ఉన్నటువంటి కూలివారము, పనివారము. మనకు నాయకుడు ఉన్నాడు, నావికుడు ఉన్నాడు. నాయకుడు ఎటు తెడ్లు వేయమంటే అటువైపుగా తెడ్లు వేసి నడిపిస్తూ ఉన్నావా. కాబట్టి ఎవరు గొప్ప అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చూసినట్లయితే చక్కగా ఒక ఆసక్తికరమైనటువంటి ఆలోచన ప్రసంగం చేసుకోవచ్చు. ఇదంతా ఉపోద్ఘాతమే. ఒక్కొక్కసారి పాఠాలు చెప్పేటప్పుడు కూడా గంట సేపు పీరియడ్ ఉంటుంది కాలేజీలో. అసలు విషయం వివరించడం కోసం దాదాపుగా 45 నిమిషాలు ఉపోద్ఘాతమే తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అసలు విషయం ఇంకా 15 నిమిషాలు చెప్పేసి ముగించవచ్చు. అలాగా
ఇప్పటిదాకా మీరు విన్నదంతా కూడా పరిచయం అన్నమాట, వాక్య ధ్యానానికి పరిచయం. మరి ఇంక ప్రసంగం ఎంత ఉంటుందో అని భయపడకండి. గంటలో 45 నిమిషాలు అయిపోతే ఇంకా 15 నిమిషాలు చెప్తా ఉన్నా సార్, ఆ రకంగా ఉంటుంది ఇది. సరే, ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. క్రీస్తు ప్రభువు వారు నేనే దేవుడిని అని చెప్పాడు అనుకోండి, అది చాలా చీప్, అది చాలా చీప్. కొంతమంది మూర్ఖులు ఈ రకమైనటువంటి ఆయన ఎక్కడన్నా నేనే దేవుడిని అని చెప్పుకున్నట్టుగా బైబిల్లో ఉందా? ఈ రకంగా మూర్ఖపు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక్కడ క్రీస్తు ప్రభువు అంటున్నాడు, ప్రవక్త కంటే గొప్పవాడిని నేను అంటున్నాడు. సరే, అసలు ఏమిటి, ఎవరికంటే గొప్పవాళ్ళు? ఒక క్రమ పద్ధతిని మనం ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వద్దాము. మొదటిగా ఇప్పుడు రిఫరెన్స్లు రాసుకోండి, తీసుకోండి, ఏమైనా చేయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనము. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుప్రభు వారు సామాన్యుడు కాదు. ఆయా సందర్భాల్లో ఎవరికి ఎక్కడ ఎలా చెప్పాలో అలా చెప్తూ ఉండేవాడు. మూర్ఖులు కొంతమంది ఆ మాట ఈ మాట మధ్యలో ఎక్కడెక్కడో చూసి చదివి మిగిలినంతా తప్పు ఏదో ఈ రకంగా కుక్కతోకలాగా వాళ్ళు, మనం తిన్నం చేద్దామన్నా కూడా వాళ్ళు కుక్కతోకలాగా మళ్ళీ ముడుచుకునే ఉంటారు. ఇక్కడ ఏమనుంది? ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోనుని మెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దావీదుని మెచ్చుకోవాలా, సొలొమోనుని మెచ్చుకోవాలా? మీరేమనుకుంటున్నారు? గలిబిలైపోతున్నారు. సడన్గా ఈ ప్రశ్న ఇచ్చారంటే ఎవరిని చెప్తే ఏమంటారో, మళ్ళీ పాస్టర్ గారు బాగా చదివేశాడు ఈయన, మళ్ళీ లేని పని గొడవ. దావీదు గొప్ప, సొలొమోను గొప్ప అంటే ఫ్యాక్షనిస్ట్. మళ్ళీ ఆ రకంగా ఆలోచిద్దాం. మాది ఈ ముఠ, మాది ఈ వర్గము, కాబట్టి దాని ప్రకారంగానే మనం జవాబు చెప్పవచ్చు. సొలొమోను గొప్ప అనేవాడు కొంతమంది బయలుదేరవచ్చు, దావీదు గొప్ప అన్నట్టుగా ఉంటుంది. నేను దావీదు కంటే గొప్పవాడిని అన్నట్టుగా ఎక్కడ లేదు బైబిల్లో, యేసుప్రభు అలా చెప్పినట్లేదు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకు అనంటే వైభవం విషయంలో, దావీదు భక్తి విషయంలో గొప్పవాడు, సొలొమోను భక్తి విషయంలో చాలా దిగజారినటువంటి వాడు, మనకందరికీ తెలుసు. వైభవం విషయంలో గొప్పవాడు. నకలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తల పోల్చుకున్నట్టుగాను స్థలం లేదని చెప్పుకు తిరిగే ఈయన ఇది ఎందుకు చెప్పాలి కదా? కానీ అంటున్నాడు సొలొమోను వైభవం కంటే, సొలొమోను కంటే నేను గొప్పవాడిని. సొలొమోను వైభవం ఎలాంటిది అర్థం చేసుకోండి. దేవుని యొక్క సృష్టిలో గడ్డిపోచ నుండి పుట్టేటువంటి ఆ పువ్వు వైభవంగా ఒకరోజు బ్రతుకుతుంది. దేవుని సృష్టి, దేవుని ప్రణాళిక. దాని ముందు సొలొమోను యొక్క వైభవం బలాదూర్ అంటే చాలా దూరం అని. ఈ ఒకరోజు ఉండి చక్కగా కళ్ళకు కనిపించి సువాసన ఇచ్చేటువంటి ఈ పువ్వు వైభవం సొలొమోను వైభవం కంటే శ్రేష్టం. కాబట్టి ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. బాగుంది. తర్వాత ఇదే 12వ అధ్యాయంలో ఒక మాట వెనక్కి వెళ్దాం. 41వ వచనం. చాలు. నినివే పట్టణస్థులందరూ నన్ను ఎరగకుండా వాళ్ళ పాపం విస్తరించిపోతుంది, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వు. యోనా
వెళ్ళి ప్రయాణమయ్యి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళని క్షమించేస్తాను అని చెప్పి ఒక బాధ్యత అప్పగించి యోనాను పంపిస్తే యోనా ఏం చేశాడో మనకు తెలుసు. నేను చెప్తే వింటారా? వాళ్ళ ఇది వాళ్ళే ఎన్ని చెప్పినా వాళ్ళు వినే మనుషులు కారు అని ఈయన సొంతానికి స్వవిమర్శన. అదే చెప్తున్నాను. పౌలు ఇందాక అన్నాడు కదా, నన్ను గురించి నేను గొప్పవాడిని లేకపోతే నేను మంచివాడిని అంటే ఆ 100కి 100 మార్కులు వేసేసుకుంటాం మనం. అది కాదు, యేసుక్రీస్తు మనకు మార్కులు వేయాలి. ఇక్కడ ఈయన మార్కులు వేసేసుకుంటున్నాడు. దేవుడు చెప్తే చెప్పాడు కానీ దేవుడికి ఈ సంగతి తెలీదు, ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు అని ఈయన డిసైడ్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాలో ఆ వాడ ఎక్కకుండా ఇంకొక వాడు ఎక్కిస్తాడు. తర్షీషుకు వెళ్ళే వాడ ఎక్కిస్తాడు. దేవుడు ఊరుకుంటాడా? బుద్ధి చెప్పాలి, పాఠం నేర్పాలి. కాబట్టి యోనా తిమింగలం మింగేసేలాగా ఆ తిమింగలం కాస్త నినివే పట్టణానికి ఎక్కడి నుంచి బయలుదేరి ఒడ్డు నుంచి బయలుదేరి వెళ్ళాలో, ఒడ్డునే నినివే అనుకుంటాం చాలామంది, ఒడ్డుని కాదు, అది ఎక్కడో దూరంగా ఉంటుంది. ఆ ఊరికి ఇక్కడ కక్కేస్తే బాగుంటుంది, ఈ ఒడ్డుని కక్కేస్తే బాగుంటుంది అన్నట్లుగా దేవుడు నియమం చొప్పున ఆ విధంగా జరిగింది. తిమింగలం గడుపులలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు, అది ఇది అంతా మనం చూస్తాం. ఈ యోనా ఇప్పుడు ఆ ఊరి ప్రజలకు 3 రోజుల ప్రయాణం అంతా ఉన్న ఈ నినివే పట్టణానికి ఒకరోజు ప్రయాణం అయి చెప్పాడు. ఆ ఒక్కరోజు ప్రయాణానికే వాళ్ళు ప్రతిస్పందించారు, పశ్చాత్తాపడ్డారు. మనుషులు మాత్రమే కాదు, పశువులు కూడా గోనెపట్టు కట్టుకోవాలి. పశ్చాత్తాపానికి సూచన. గోనెపట్టు కట్టుకొని బూడిద మీద కూర్చోవాలి, బూడిద జల్లుకొని అలాగ ఉండిపోవాలి. అది ఆ రోజుల్లో వాళ్ళకి ఆచారం. పశువులకి ఏమి ఎరగనటువంటి జ్ఞానం లేనటువంటి పశువులకి కూడా చేసేలాగున, ఉపవాసం ఉండేలాగున అంత చక్కగా మారు మనసు పొందారు. దానికి అంతటి కారణం యోనా అలా వెళ్ళబట్టే కదా అన్నట్టుగా మీరు అంటున్నారు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యేసుప్రభు అంటున్నారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? సొలొమోను, యోనా. సరే, 3వది హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా ఈయన అంటే యేసు ప్రభువుని గురించి చెప్తున్నటువంటి మాట, మెస్సియాని గురించి చెప్తున్నటువంటి మాట. మోషే కంటే శ్రేష్ఠుడు, మన పాటలో కూడా ఉంటాం కదా, అహరోను కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు అని చక్కటి పాట, ఆత్మీయంగా రాసినటువంటి పాట మనం పాడుకుంటూ ఉంటాం. ఇక్కడ మోషే కంటే శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభువారు. సరే, అది అయిపోయింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. చాలు. ఇక్కడ ఈ సమరయ స్త్రీ యేసు ప్రభువాన్ని క్వశ్చన్ చేస్తుంది. నాకు దాహానికి నీళ్ళు ఇవ్వు, ఈ బావి నీళ్ళు, నువ్వు బావి దగ్గరే ఉన్నావు కదా, నాకు దాహానికి నీళ్ళు ఇవ్వు. నా దగ్గర జీవజలం ఉంది, ఎందుకంటే ఈ యాకోబు బావి నీళ్ళు ఎప్పుడు ఇంకిపోతాయో తెలియవు. ప్రపంచంలో 1000 బావులు తవ్వామంటే దాదాపుగా 999 బావులు ఇంకిపోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇంకిపోతాయి. నువ్వు ఈ బావిలో నుండి నాకు నీళ్ళు ఇస్తున్నావు, నేను జీవజలాన్ని ఇస్తాను అంటే అది ఇంకిపోయేటువంటి నీళ్లు కాదు, అవి నిత్యము ప్రవహించేటువంటి నీళ్ళు, లివింగ్ వాటర్స్, జీవజలం. అంటే అది ఇక్కడ తవ్వితే వచ్చేటువంటి జలం కాదు, అది ఆత్మీయమైనటువంటి అర్థమా కాదు, మామూలు శారీరకమైనటువంటి అర్థమే. జీవజలము అని అంటే కొండల నుండి, కొండ లోపల నుండి, బండ లోపల నుండి పైకి ఉబ్బికేటువంటి నీళ్లు, వర్షం వల్ల వచ్చే నీళ్లు కాదు. నాసిక్ కొండ ప్రాంతము, ఆ కొండల చర్యలలో కొండ అడుగు నుంచి వచ్చేటువంటి నిత్యము ట్యాప్ ఓపెన్ చేసే ఉంటుంది.
మన గోదావరి అక్కడి నుంచే వస్తుంది, జీవనది. ఎందుకంటే జీవజలము ప్రవహిస్తూ ఉన్నది. అది జీవజలం అంటే అర్థం. నిత్యము ఊబికేటువంటి జీవజల, 24 గంటలు 24/7. ఆ నీళ్లు నీకు ఇచ్చేస్తాను. ఈ బావి కొంతకాలానికి ఎండిపోద్ది. గొప్ప విశేషం ఏంటంటే ఈ పురావస్తు పరిశోధకులు ఇచ్చేటువంటి సమాచారం ఏంటంటే అప్పుడెప్పుడో 4000 సంవత్సరాల క్రితం తవ్వించినటువంటి ఆ యాకోబు బావి ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి అందులో. 2000 సంవత్సరాల క్రితం ఈ సమరయ స్త్రీతో అంటూ ఉన్నాడు, ఈ యాకోబు ఈ బావిలో నీళ్లు తాగి అందరూ చచ్చిపోయారు, నేను ఇచ్చే నీళ్ళు తాగితే చచ్చిపోరు, నువ్వు నాకు ఈ నీళ్ళు, దానికి బదులుగా నీకు ఆ నీళ్ళు ఇస్తాను, ఎక్స్చేంజ్. యాకోబు అంత గొప్పవాడు, మా పరువు ప్రతిష్ట ఆయన తవ్వించిన బావిలో నీళ్ళు మేము తాగుతున్నాం, మమ్మల్ని వెలేశారు మీరు, మేము సమరయులం, మీరు బేపనోళ్ళలాగా అంటరాని వాళ్ళగా మమ్మల్ని చేస్తూ ఉన్నారు. పర్వాలేదు, మాకున్న పరువు ప్రతిష్ట మాకుంది. మా పితరుడు, మన అందరి తాత యాకోబు తవ్వించిన బావి మా దగ్గర ఉంది, మీ దగ్గర లేదు. యాకోబు కంటే గొప్పవాడు నువ్వు అని అడుగుతుంది. అవును, యాకోబు కంటే గొప్పవాడిని. యాకోబు ఈ బావి తవ్వించాడు. ఎన్ని వేల మంది బతుకుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు కదా. ఈ నీళ్ళు తాగిన వాళ్ళు అందరూ నేను ఇచ్చే నీళ్ళు తాగేవాడు చచ్చిపోడు. 4 అయిపోయినాయి. 5వది, అబ్రహాం కంటే శ్రేష్ఠుడు. యోహాను సువార్తలోనే 8వ అధ్యాయము 53 అలాగే 54. మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయింది కదా, నీవు అతని కంటే గొప్పవాడువా? ప్రవక్తలు చనిపోయారు, నిన్ను నీవెవడవని చెప్పుకొని వచ్చున్నావని ఆయనని అడిగారు. అందరూ చచ్చిపోతూ ఉన్నారు, అబ్రహాం కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాళ్ళు అబ్రహాం గొప్పవాడు, మా కుల పెద్ద, మా వంశోద్ధారకుడు, లేకపోతే మూల పురుషుడు అబ్రహాము, అతను కూడా చనిపోయాడు, నువ్వేమో అతనిగా గొప్పవాడువా అతనికంటే అని అంటే వాళ్ళకి తగ్గట్టుగా చెప్పాడు యేసుప్రభు వారు. ఏమని చూడండి, అలా కాదు 58. యేసు ఏమన్నాడు? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఇప్పుడు చెప్పు, ఎవరు గొప్ప? నువ్వు అబ్రహాం కంటే గొప్ప అని అడుగుతున్నారు వీళ్ళు. అందరూ చచ్చిపోయారు, బాగానే. చచ్చిపోయిన వాళ్ళు అందరిలో ఎవరు గొప్ప? అబ్రహాం కదా గొప్ప. నువ్వు కూడా చచ్చిపోతావు, నువ్వు కూడా ఆ లిస్టులోనే ఉంటావు, అబ్రహామే టాప్లో ఉంటాడు. అబ్రహాం కంటే గొప్పవాడు నువ్వు అంటే ప్రభు యొక్క సమాధానం ఏంటి? అబ్రహాం కంటే ముందున్నాను నేను, ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు గొప్ప? ఆ విధంగా అనమాట. చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలతో నిండినటువంటి ప్రసంగ సిద్ధపాటు. ఎంతమంది అయ్యారు? రాసుకుంటున్నారా? చూసుకోండి, యూట్యూబ్లో వస్తుంది, చూసి రాసుకోండి. 6వ వ్యక్తి యోహాను కంటే గొప్పవాడు. బాప్తిస్మం ఇచ్చి యోహానే దాన్ని ఒప్పుకున్నాడు. చూడండి ఒకసారి, యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి నా వెనక ఒక అతను వస్తున్నాడు, మీరు ఇంకా చూడలేదు, మీరు చూడలేదు కాబట్టి మీరు ఎరుగరు, మీకు తెలియదు. ఆయన నాకు తెలుసు. ఆయన చెప్పుల వారు విప్పడానికి నేను పనికిరాను. మత్తయి సువార్తికుడు ఏమని చెప్పాడన్నాను ఇందాక? చెప్పులు మోయడానికి నేను పనికిరానని చెప్పినట్లుగా, ఇదే యోహాను ఆ మాట చెప్పినట్లుగా అతను ఆ రకంగా రాసుకొస్తాడు. ఇంకా ఇదే దీంట్లోనే చూడండి, 30వ వచనం చూడండి. 1వ అధ్యాయం యోహాను 1:30. చాలు.
నాయకుడు అనే మాటకు అర్థం ఏంటంటే సంస్కృతంలో ని నయతి అని ఉంటుంది ధాతువు ని నయతి అంటే నడిపిస్తున్నాడు అని. నడిపించేవాడు నాయకుడు. నడిపించేవాడు ఎక్కడ ఉంటాడు? వెనకుంటాడా, ముందుంటాడా? ముందే ఉంటాడు. ముందే ఉండి నా వెనకాల రండి అని నడిపిస్తాడు. అది నాయకుడు అనే మాటకు అర్థము. ఇప్పుడు నేను మీకు కనబడుతున్నాను, నాయకుడు అని అనుకుంటున్నారు. మీకు కనబడకుండానే నాకంటే ముందున్నటువంటి వాడు ఉన్నాడు, మీరు ఆయన చూస్తారు. కనబడట్లేదు, మీరు దేవుడిని చూపించు, దేవుడు లేడు అని వాదిస్తారు. చాలా చక్కగా అడిగే ప్రశ్న, ఎలా చూపిస్తాం? ఇప్పుడు ఇక్కడ క్రీస్తు ప్రభు వారు ఇంకా కళ్ళ ముందు రాలేదు, వాళ్ళ కళ్ళ ముందుకు రాలేదు, ముందే చెప్పేస్తున్నాడు, నేను నాయకుడిని మీరు అనుకుంటున్నారు, నాయకుడిని నేను కాదు, నావికుడిని నేను కాదు, నేను నౌకరిని. ఫ్యాక్షనిస్ట్ వలన గొప్పవాడు అని మనం చెప్పేస్తాం. పలానా చర్చికి వెళ్ళాలి, పలానా చోటే ఆత్మీయత ఉంటుంది, పలానా చోటే ఉద్యమం ఉంటుంది, అది ఇదని ఫ్యాక్షనిస్ట్ లాగానే మనం కూడా చేస్తూ ఉంటాం మన భక్తి చేష్టలు. కానీ అసలైనటువంటి వ్యక్తికి ప్రాముఖ్యత ఇవ్వకుండా వదిలేస్తే కష్టం. యేసుక్రీస్తుడు మనకు నాయకుడు. యేసు నాయక హృదయ ఏలిక స్వామివి నీవే, ఆసామివి నీవే, పరిపాలన నీదేనయ్యా, పరిపూర్ణము నీలేనయ్యా అని పాట మీరు పాడేశారు చాలాసార్లు కదా. నాయకుడు ఎవరు మరి? యేసుప్రభు వారు. మనమందరం కూడా ఆ నాయకుని చెప్పు చేతుల్లో వెళ్ళాలి. మనం అందరం కార్యకర్తలము. సేవకులనే మాటకి ప్రస్తుతం వాడవలసినటువంటి ఇంకొక మాట ఏంటంటే కార్యకర్తలు, సేవ చేసేటువంటి వారు. పార్టీకి సేవ చేసేటువంటి వారు ఉంటారు, వాళ్ళు కార్యకర్తలను పిలుస్తూ ఉంటారు. ఒకటే పార్టీ, వన్ ఇండియా వన్ ఎలక్షన్ అని ఈ మధ్య కొన్ని కథలు వింటా ఉన్నా. ఆత్మీయమైనటువంటిది ఒకటే, ఒకే నాయకుడు. ఆ నాయకుడిని మాత్రమే మనము అనుసరిస్తూ వెళ్ళాలి. సొలొమోను కంటే గొప్పవాడు ఆ నాయకుడు, యోనా కంటే గొప్పవాడు ఆ నాయకుడు, మోషే కంటే గొప్పవాడు ఆ నాయకుడు, యాకోబు కంటే గొప్పవాడు ఆ నాయకుడు, అబ్రహాము కంటే గొప్పవాడు ఆ నాయకుడు, యోహాను కంటే గొప్పవాడు ఆ నాయకుడు. ఇంకా ఉన్నారు. మత్తయి సువార్త 11:9 మనం చదువుకున్న దాంట్లో. మరి ఏమి చూడవెళ్ళితిరి? ప్రవక్తన? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవాడనని మీతో చెప్పుచున్నాను. ఇందాక నుంచి చెప్తున్నాను, మూలవాక్యంగా మనం తీసుకున్నాం దీన్ని. ప్రవక్త కంటే గొప్పవాడిని నేను అని తనను తానే క్రీస్తు ప్రభు వారు ఇక్కడ మరొక సందర్భంగా చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యతనిస్తారు? యోహాను ప్రవక్త, గొప్ప ప్రవక్త అది అన్నారు కదా. అక్కడ రాజమందిరంలో రాజును చూడడానికి వెళ్ళారా? లేదు. అడవిలో రెల్లులు అవి ఇవి చెట్లు చేమలు చూడడానికి వెళ్ళారా? కాదు. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడండి, యోహాను అనే ప్రవక్త, ఆయన మాటలు వినడానికి వెళ్ళాను. ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, నా మాట వినండి. తర్వాత ఇదే మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 6వ వచనం. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నానని మీతో చెప్పుచున్నాను. సరే, ఏమిటి సంగతి అంటే మనకు సెంటిమెంట్లు అనమాట. బిల్డింగ్లే మనకు సాక్ష్యం అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటాం. వస్తువులే మనకు సాక్ష్యం అన్నట్లుగా బతుకుతూ ఉంటాం. కాదు, వ్యక్తులే మనకు సాక్ష్యం అన్నట్లుగా అర్థం చేసుకోవాలి. వస్తువులు ముఖ్యమా, వ్యక్తులు ముఖ్యమా? ఏం చెప్తారు సమాధానం? వ్యక్తులనే చెప్పాలి కదా. వ్యక్తులు ముఖ్యమా, వస్తువులు ముఖ్యమా? వ్యక్తులనే చెప్పాలి. వస్తువుకు ప్రాధాన్యత ఇస్తాం, అది మనం చేసే పొరపాటు. యూదులు మాకు ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం ఏమిటి అని అంటే
బ్రహ్మాండమైనటువంటి యెరూషలేము దేవాలయం మాకున్నది. ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఒక వింత మా దేశంలో ఉంది, తాజ్మహల్. మీ దేశం గురించి కొంచెం వివరించరా బాబు అంటే, మా దేశంలో తాజ్మహల్ ఉందండి, షాజహాన్ కట్టించాడండి, 20,000 మంది కూలీలు ఉండేవాళ్ళు, ఇన్ని సంవత్సరాలు కట్టించాడు, అది ఇదని చెప్తా. మీ దేశం గురించి చెప్పారంటే, మా దేశంలో ఇలాంటి గొప్ప మహానుభావులు ఉన్నారు, ఇంతటి తెలివితేటలకు వెళ్ళినటువంటి వారు ఉన్నారు, ఇంతటి ఆత్మీయమైనటువంటి గురువులు ఉన్నారు, ఇవి చెప్పడం తెలియదు. మా దేశంలో తాజ్మహల్ ఉందండి. వస్తువు ముఖ్యమా, వ్యక్తి ముఖ్యమా? ఇక్కడ క్రీస్తు ప్రభు వారు వీళ్ళకు బుద్ధి చెబుతున్నాడు. ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎంతసేపు దేవాలయం అలంకరించుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి. యేసుప్రభు పుట్టక ముందు నుంచి కూడా దేవాలయం పని అవ్వట్లేదు. ఇంకా ఏదో ఒక అక్కడ ఇది చేయాలి, ఇక్కడ ఇది చేయాలి, ఇక్కడ ఇది చేయాలి అన్నట్లుగానే ఆ దేవాలయాన్ని శృంగారంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. చాలా సంఘాలు అలాగే. అది సెంటిమెంట్, అదొక సంతోషం, కాదనకూడదు. దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదుగా. యేసుప్రభు చెప్పిన మాట మింగుడు పడదు. ఏంటి మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? పడగొట్టండి ఈ గుడి, 3 రోజులు కట్టేస్తాను. కొన్ని తరాల పాటు ఊరికనే మెరుగులు దిద్దుతూ ఉన్నారు గుడికి, పడగొట్టండి, 3 రోజుల్లో కట్టేస్తాను. మనము దేవుని ఆలయమై ఉన్నాము. నన్ను పడగొట్టేయండి, నన్ను చంపేయండి, 3 రోజుల్లో తిరిగి లేస్తాను. అది దాని వెనుక ఉన్నటువంటి మాట అర్థం. కాబట్టి కళ్ళ ముందు కనిపించేటువంటి దేవాలయం గురించి ఊరికే మీరు తపన పడుతూ ఉంటారు, తన్నుకులాడుతూ ఉంటారు. ఈ రకంగా ఉంటుంది. ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? శ్రేష్టమైనది ఏది? సొలొమోను కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, యాకోబు కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే శ్రేష్ఠుడు, యోహాను కంటే శ్రేష్ఠుడు, ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, దేవాలయము కంటే శ్రేష్ఠుడు క్రీస్తు ప్రభువారు. సరే, వ్యక్తి ముఖ్యమా, వస్తువు ముఖ్యమా అని ఉన్నారు. సరే, అది బాగానే ఉంది. ఇంకా నేర్చుకోవాలి మనం. చూడండి, మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్తలో ఇదే అధ్యాయంలో 8వ వచనం. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభై ఉన్నాడు. చాలు, ఆదివారం చాలా ఇంపార్టెంట్. గుడికి తప్పకుండా వెళ్ళాలి. 3 గంటలు కొట్టగానే వెళ్ళటం కాదు, చందా వేసే టైంలో కూడా వెళ్తే పర్లేదు, వెళ్ళాలి, మొత్తానికి వెళ్ళాలి. దీవెనిచ్చే టైం కన్నా వెళ్ళిపోవాలి. చాలామంది ప్రసంగం టైంలో రారు కదా, దీవెనిచ్చే టైంలో ఫుల్గా ఉంటారు, కానుకలు వేసే టైంలో ఫుల్గా ఉంటారు. కానుక వేస్తాను కదా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడులే అని మనకు మనమే తీర్పు తీర్చుకుంటూ ఉంటాం. ఆదివారము చాలా ఇంపార్టెంటు, చాలా ప్రాముఖ్యము. ఇశ్రాయేలీయులకు విశ్రాంతి దినం అంటే శనివారం అనమాట. వాళ్ళకి శనివారం చాలా పవిత్రమైనది, దానికి ప్రాముఖ్యతనివ్వాలి. శనివారాన్ని పరిశుద్ధంగా ఎంచాలి, విశ్రాంతి దినాన్ని. కనుక శుక్రవారమే అన్నీ సిద్ధం చేసుకోవాలి. వంట వార్పు అనేటువంటిది రూల్ ప్రకారంగా ఆ శనివారం పూట విశ్రాంతి దినాన చేసుకోకూడదు, శుక్రవారమే చేసుకోవాలి. శుక్రవారం ప్రాధాన్యత అలాగొచ్చింది మనకి. ప్రత్యేకంగా శుక్రవారానికి ఎందుకు ప్రాధాన్యత? ఆదివారం కాకుండా ఇంకొక రోజు కూడా అంటే ఇదే, ఆ రోజుల్లో ఉన్నటువంటి సిద్ధపాటు దినము. ఇప్పుడు ఏ రోజు ప్రాముఖ్యత? రోజుకి, టైంకి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం. వారం రోజుల తర్వాత మళ్ళీ ఆదివారం విశ్రాంతి దినం వస్తుంది, దానికి ప్రాముఖ్యత. ఏంటి మీరు దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? వ్యక్తికి ప్రాముఖ్యతనివ్వాలా, వస్తువుకు ప్రాముఖ్యతనివ్వాలా? ఇదిగో విశ్రాంతి దినమునకు నేను ప్రభువునై ఉన్నాను. ప్రభు అంటే ఏలేటువంటి వాడు, నా చెప్పు చేతుల్లోనే ఉన్నది ఈ సమయము. పలానా సమయం ప్రాముఖ్యమైనదని మీరేదో ఊరికనే సెంటిమెంట్లతో భయభక్తులు అని అనుకుంటున్నారు. కానీ ఏమాత్రం భయం అది, ఏమాత్రం భక్తి అది? తోటి వ్యక్తిని ప్రేమించకుండా ద్వేషిస్తూ, మోసం చేస్తూ. కాబట్టి విశ్రాంతి దినానికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నాము. దేవుడు మమ్మల్ని తప్పకుండా
ఆశీర్వదిస్తాడు అని మీకు మీరే స్వవిమర్శ చేసుకుంటూ ఉన్నారు, స్వీయ విమర్శ చేసుకుంటూ ఉన్నారు. తప్పు. తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి? విశ్రాంతి దినమునకు ప్రభువును నాకు ప్రాధాన్యతనివ్వండి. ఆ సమయానికి ప్రాధాన్యతనిస్తారు. గుడి గంట 9 గంటలకి కొట్టినా కూడా పర్లేదు, 10:30కి వెళ్ళి కానుకేసేస్తే సరిపోద్ది. విశ్రాంతి దినాన్ని పాటించేస్తున్నాను, ఆలయానికి వెళ్తూ ఉన్నాను. సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, యోహాను కంటే గొప్పవాడు, ప్రవక్తల కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు, విశ్రాంతి దినం కంటే గొప్పవాడు. విశ్రాంతి దినమునకు ప్రభువు. ఇంకా ఉంది. చివరిలోకి వచ్చేసాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. కన్ఫ్యూజ్ అయ్యి వేరే చదవకండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివత్వమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై. చాలమ్మా, మిగతాదంతా దాన్ని చెప్పేదే. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం, ఇంకా వాళ్ళ మించిన ఏదన్నా ఉన్నది అని అంటే కనుక దేవదూతలు కూడా కాదు. దేవదూతల కంటే శ్రేష్ఠుడు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, యాకోబు కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే శ్రేష్ఠుడు, యోహాను కంటే శ్రేష్ఠుడు, ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, దేవాలయం కంటే శ్రేష్ఠుడు, విశ్రాంతి దినం కంటే శ్రేష్ఠుడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఇక ఆఖరిగా ఇదే హెబ్రీ పత్రికలో 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇది సంగతి. మీరు సొలొమోను అంటారా? దాన్ని ఎవరు వాడిని ఎవరు సృష్టించారు? యోనా అంటారా? వాడిని ఎవరు సృష్టించారు? యాకోబు అంటారా? అతన్ని ఎవరు సృష్టించారు? ప్రవక్తలు అంటారా? వాళ్ళని ఎవరు సృష్టించారు? విశ్రాంతి దినము ఎవరు సృష్టించారు? విశ్రాంతి దినానికి ప్రభువు దేవదూతలను ఎవరు సృష్టించారు? అన్నిటినీ సృష్టించినటువంటి వాడుగా దేవుడు అనేటువంటి తండ్రికి, దేవుడు అనేటువంటి వారసుడిగా, దేవుడి వారసుడిగా క్రీస్తు ప్రభువారు ఉన్నాడు. ఇలా వరుసగా చెప్పి వివరిస్తే అవతల వాళ్ళకి అర్థమవుతుంది. క్రైస్తవులు కానిటువంటి వారికి మరి ముఖ్యంగా ఈ రకమైనటువంటి వివరణ ఇస్తే వాళ్ళకు మరి కొంత ఊరట కలుగుతుంది. ఈ విధంగాన మనము యేసుక్రీస్తును గ్రహిస్తూ ఉన్నాము అనేటువంటి విషయం. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అది సంగతి. చివరికి ఇంత చేసి ఏం నేర్చుకోవాలి అంటే ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. సరే, యేసుక్రీస్తు గొప్పవాడు అది ఇది వాళ్ళకంటే వీళ్ళకంటే దేవదూతల కంటే గొప్పవాడు, వారసుడు దేవుడికి. అయితే ఏమిటి అని అడుగుతారేమో. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఇందాక చెప్పాను కదా, రక్షకుడు ఏది యూదులను రక్షించేటువంటి వాడు పుట్టేశాడు. యోహానుకేమో డౌటు, నువ్వా కాదా? నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. నువ్వు అనవసరంగా అభ్యంతరపడుతూ ఉన్నావు. నా గురించి ప్రవచనాలు చెప్పారు కదా, ఏమని? సింహాసనం మీద కూర్చుంటానని, శత్రువులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా జయించేస్తానని, అదని ఇదని. కాదు కదా. ఇదిగో గుడ్డివారు చూస్తూ ఉన్నారు,
బీదలకు సువార్త ప్రకటిస్తున్నది, కుంటివారు నడుస్తూ ఉన్నారు, చనిపోయినటువంటి వారు బ్రతుకుతూ ఉన్నారు. ఇదే కదా ప్రవచనం చెప్పారు. అన్నీ చేస్తున్నాను కదా నేను. మరి నేను మెస్సేజ్ కాదా డౌట్ అని నీకు డౌట్ వస్తే ఎలాగా? కాబట్టి మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామమునని మనము రక్షణ పొందవలనని. ఏది లోకపరంగా వాడొచ్చి దండయాత్ర చేస్తున్నాడు, వీడొచ్చి మన మీద కూర్చున్నాడు, రాజకీయం చేస్తూ ఉన్నాడు, మనం ఇంకా అణగారిన దళితులుగా ఉంటూ ఉన్నాము, అది ఇది తెలుసుకోవాల్సినటువంటిది. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామము వలననే మనము రక్షణ పొందవలని. కానీ ఆకాశం కింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక.